శ్రీకాళహస్తిలో ఇసుక మాఫియా ఆగడాలు ఆగలేదా? అక్రమార్కులకు సహకరిస్తోంది ఎవరు? యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల ప్రజలకు అందుబాటులో ఉండటం లేదా? అచ్యుతాపురం సెజ్లో ఉద్యోగాల మీద స్థానికులు ఏమంటున్నారు? సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు రాజకీయమే శాపమైందా? కృష్ణపట్నం పోర్ట్ భారీ పరిశ్రమలు ఉన్న లోకల్గా ఉండే వాళ్లకు ఉపాధి ఎందుకు దొరకటం లేదు? బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనారోగ్యం ఎఫెక్ట్ శ్రీకాళహస్తి నియోజకవర్గం అభివృద్ధి మీద పడుతోందా? కొత్త పరిశ్రమల రాకతో కళకళలాడుతున్న మౌలిక వస్తువుల విషయంలో ఎందుకు వెనకబడిపోతోంది? అనధికార పెత్తనం చేస్తున్నారన్న ఆరోపణలకు ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల సమాధానం ఏమిటి? అనుచరులే ఇసుక మాఫియాలా తయారయ్యారన్న మాటకు బొజ్జల ఏం చెబుతారు? స్వర్ణముఖి నది ఒడ్డున వాయులింగేశ్వరుడి కొలువైన క్షేత్రం శ్రీకాళహస్తి. రాహుకేతు పూజలకు ప్రసిద్ధి. 1952లో ఏర్పడింది ఈ అసెంబ్లీ నియోజకవర్గం. 2,20,000 మంది ఓటర్లున్నారు. బీసీ సామాజిక వర్గాల ప్రాబల్యం ఎక్కువ. 1955లో నీలం సంజీవరెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు. 1989 నుంచి వరుసగా 3 సార్లు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి విజయం సాధించారు. 2004లో ఓడిపోయారు. 2014లో మరోసారి గెలిచాక చంద్రబాబు కేబినెట్లో మంత్రి అయ్యారు. ఇటీవలి విస్తరణలో అనారోగ్య కారణాలతో ఆయన్ను తప్పించారు. 2 మండలాల్లోనే అంతంత మాత్రంగా తెలుగు గంగ నీళ్లు పొలాలకు మళ్లుతున్నాయి. సోమశిల, స్వర్ణముఖిని కలుపుతూ చేపట్టిన ఎస్ఎస్ కెనాల్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. అటవీశాఖ భూముల్లో అనుమతులు సకాలంలో రాకపోవటం వల్లే ఆలస్యం అవుతోంది. దీంతో పాటు కెనాల్ నుంచి వచ్చే వరద నీటిని నిల్వ చేసుకునేందుకు ప్రతిపాదించిన చెరువుల్ని రిజర్వాయర్ స్థాయిలో అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారంటున్నారు రైతులు. 200 కోట్లు ఖర్చు చేసి బాగా అవసరం ఉన్న చోట కాకుండా అంత ప్రాధాన్యం లేని చోట చెరువుల మరమ్మతులు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. బొజ్జల మంత్రిగా ఉన్నప్పుడు అటవీశాఖ నిర్వహించిన బాలాజీ రిజర్వాయర్ కు అవసరమైన భూమిని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఇప్పించడంలో విఫలమయ్యారన్న ఆరోపణలున్నాయి. ఆయన మాత్రం నేను చేయాల్సింది చేశాను అంటున్నారు. తెలుగుదేశం పార్టీ వచ్చి అధికారం వచ్చినప్పుడే ఇక్కడ అన్ని చోట్ల కూడా డెవలప్ అయింది. ఇక్కడ డెవలప్ అయింది. ఒక్కొక్కటి డివైడ్ చేసాము. చుట్లు ఒకరికి, రోడ్లు ఒకరికి, మున్సిపాలిటీ ఒకరికి, అదేవిధంగా దేవస్థానం కోవే ఉన్నాడు. కాదు అన్ని క్లియర్ అయినాయి. జనవరికి నీళ్లు వస్తాయి. డిసెంబర్ జనవరికి అంతా నీళ్లు వస్తాయి. రేణిగుంట నుంచి శ్రీకాళహస్తి వరకు ఉన్న నాయుడుపేట రోడ్డులో ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. విస్తరణ జరగకపోవడంతో ప్రతిరోజు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. 30 కిలోమీటర్ల ప్రయాణానికి గంటన్నర పడుతోంది. అది కూడా భయంగా వెళ్లాల్సి వస్తోంది. 5వ ఎమ్మెల్యే అయిన బొజ్జల ఈ విషయంలో అస్సలు శ్రద్ధ తీసుకోలేదంటున్నారు స్థానికులు. కనీసం వారానికి ముగ్గురు నలుగురు ఈ రోడ్ల వల్ల, ఈ ట్రాఫిక్ వల్ల చనిపోతూ ఉన్నారు. దానికి పోలీసు వ్యవస్థ కూడా కొంచెం చర్యలు తీసుకోవాలి. శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడి దర్శనానికి రోజు 50,000 మంది దాకా వస్తూ ఉంటారు. కానీ పట్టణ పారిశుధ్యం మాత్రం సరిగా లేదు. మురుగునీటిని నేరుగా స్వర్ణముఖి నదిలోనికి వదిలేస్తూ ఉండటం భక్తులకు ఇబ్బందిగా మారింది. మాస్టర్ ప్లాన్ పేరుతో తమ ఇళ్లను ఎప్పుడు కూలగొడతారోనన్న టెన్షన్ పడుతున్నారు గుడి చుట్టూ ఉండేవాళ్లు. ఇక్కడ దాదాపు 50,000 కుటుంబాలు చేనేత మీద ఆధారపడి ఉన్నాయి. కానీ ముడిసరుకు ధర పెరగకపోవటం, గిట్టుబాటు అవకపోవడంతో మెల్లిగా వృత్తిని వదిలేసి వారి సంఖ్య కూడా ఎక్కువవుతోంది. శ్రీకాళహస్తి కలంకారీ పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా పేరుంది. ఇప్పుడు అది కూడా మరుగున పడిపోతోంది. సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన బొజ్జల ఈ కళాకారుల్ని ఆదుకోవడానికి కనీస చర్యలు తీసుకోలేదంటున్నారు. మెటీరియల్ ని పూర్తి స్థాయిలో సప్లై చేయట్లేదు. వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వట్లేదు. రుణ సౌకర్యం కల్పించడం లేదు. ప్రతిదానికి లింకప్ చేస్తున్నారు. రుణ సౌకర్యం అంటే హౌసింగ్ లోన్ తీసుకోండి కూడా అతనికి చేనేత రుణం ఇచ్చే పరిస్థితులు లేదు. తొట్టంబేడు మండలంలో సాగుకు తెలుగు గంగ నీరే ఆధారం. కానీ కాలువలకు నీళ్లు ఎప్పుడు వస్తాయో అర్థం కాని స్థితి. 100 కోట్లతో చెరువుల మరమ్మతులు చేస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో రైతులకు మాత్రం ఉపయోగపడటం లేదు. ఇక్కడ వరి ఎక్కువగా పండుతున్నా అమ్ముకోవటంలో ఇబ్బందులున్నాయి. దళారుల బారిన పడకుండా స్థానిక మార్కెట్ యార్డ్లో అమ్మకాలు జరిగేలా చూడాలంటున్నారు రైతులు. ఏర్పాడు మండలం అంటేనే ఇప్పుడు ముందుగా గుర్తుకు వచ్చేది ఇసుక మాఫియా. ఫిర్యాదు చేయడానికి వెళ్లిన 16 మంది మునగపాలెం గ్రామస్తులు లారీ యాక్సిడెంట్లో పోలీస్ స్టేషన్ ఎదుటే చనిపోవటం అప్పట్లో సంచలనం రేపింది. ఎమ్మెల్యే సన్నిహితులే ఇసుక వ్యవహారాలు నడిపిస్తున్నారన్న అభిప్రాయం స్థానికుల్లో బలంగా ఉంది. అరాచకంలో మా పార్టీ వాళ్లకు భాగస్వామ్యం ఉందని టీడీపీ కార్యకర్తలు బహిరంగంగానే చెబుతున్నారు. ఈ 5 సంవత్సరాల ముందు
కాంగ్రెస్ ప్రభుత్వంలో అంత ఇసుక ఎత్తి ధైర్యంగా వచ్చేవాళ్ళే. ఇప్పుడేమంటే మా కార్యకర్తలు మా వాళ్ళు మేము అనేసి అందరూ దోచుకొని తినేసి లాస్ట్గా ఒక ఊర్లో 12 మంది చనిపోయేట్టుగా తయారు చేశారు. రైల్వే జంక్షన్ అయిన రేణిగుంటలో పారిశుద్ధ్యం ఘోరం. కనీసం మురుగు కాలువలను శుభ్రం చేయకపోవడంతో పొంగి పొర్లి రోడ్ల మీద ప్రవహిస్తున్నాయి. ట్రాఫిక్ ఇబ్బందులు పెరుగుతున్నాయి. మంచినీటి సరఫరా సరిగా ఉండటం లేదు. అసలు కాళహస్తి నియోజకవర్గంలో కలిపాకే తమకు సమస్యలు పెరిగాయంటున్నారు స్థానికులు. కాళహస్తిలో జరగాల్సినటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా రాజకీయంగా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి పరిస్థితి లేనేలేదు. కాళహస్తిలో ఇరుకు రోడ్లతో జనాలు ఏ విధంగా అవసరపడుతున్నారు, ఈ ట్రాఫిక్ సమస్యలతో ఏ విధంగా సమస్యలు తలాడుతున్నారనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. తిరుపతి పేరుతో వచ్చిన పరిశ్రమలన్నీ దాదాపుగా కాళహస్తి నియోజకవర్గంలోనే ఏర్పాటవుతున్నాయి. రేణిగుంట విమానాశ్రయంతో పాటు కృష్ణపట్నం పోర్ట్, చెన్నై పోర్ట్ దగ్గరలో ఉండటం కలిసొస్తోంది. తొట్టంబేడు మండలంలో 2 భారీ పరిశ్రమలు, ఏర్పేడు మండలంలో ఐఐటి, ఐజర్, రేణిగుంటలో ఎలక్ట్రానిక్ క్లస్టర్లు ఏర్పాటయ్యాయి. ఇక నియోజకవర్గంలో బొజ్జల కుటుంబ ప్రమేయం పెరిగిపోయిందన్న ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. ఎమ్మెల్యే కుమారుడే ఇసుక అక్రమ రవాణాను పెంచి పోషిస్తున్నారని ఆరోపిస్తోంది ప్రతిపక్షం. వాళ్లు ఏం చేశారో, ఎంత దోచుకున్నారో చర్చించడానికి నేను సిద్ధమని సవాల్ విసురుతున్నారు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్. గోపాలుడి ఫ్యామిలీ ఇప్పుడు వరకు కాళహస్తి 36 కిలోమీటర్లో ఇసుకెత్తడం దాదాపు 500 crores తీసుకోవడం జరిగింది. దీనికి ఎవరైనా వచ్చి తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, గోపాలుడి ఫ్యామిలీ కావచ్చు, గోపాలుడి కొడుకు కావచ్చు, ఎవరైనా వచ్చి నాతో ఛాలెంజ్గా వచ్చి ఏరు కాడికి వస్తే టేప్ ఎత్తుకుందాం, ఎన్ని క్యూప్మెంట్ తీసేశారు, ఎంత డబ్బు పోయింది అనేది కూడా నేను తెలియజేస్తాను. అందరికీ అందుబాటులో ఉంటున్నాం తప్ప ఎక్కడా అడ్డగోలు పనులు చేయలేదని ఆరోపణలు చేసేవాళ్లు వాటిని నిరూపించమంటున్నారు ఎమ్మెల్యే కుమారుడు. ఇంత జరిగినా కూడా ఏ రోజు కూడా నా మీద ఎప్పుడన్నా శ్రీకాళహస్తిలో సుధీర్ అనేటువంటి తప్పుడు పని చేశాడని ఏమైనా అభియోగం ఉందా? ఎక్కడన్నా డబ్బులు ఇసిన అభియోగం ఉందా? ఎక్కడన్నా దేంట్లో శాండ్లో ఇన్వాల్వ్ అయిన అభియోగం ఉందా? లేకుంటే కాంట్రాక్ట్లో ఇన్వాల్వ్ అభియోగం ఉందా? ఎక్కడ ఏం అభియోగం ఉన్నా చెప్పండి, ప్రూవ్ చేయండి, నేను దేనిగా సిద్ధంగా ఉన్నా. నెంబర్ 1, మనం కష్టపడి పని చేస్తేనే ఇవన్నీ మన అభియోగాలు వస్తాయి నా మీద. కష్టపడి పని చేయలేదు అనుకో, ఈడేది హైదరాబాద్ కూర్చొని పని చేయకుండా గొమ్మలు కూర్చొని అంటారు. కానీ నేను కష్టపడి పని చేస్తున్నా కాబట్టి ఇది అభియోగాలు వస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతున్నా. రాజకీయంగా చూస్తే మాజీ ఎమ్మెల్యే ఎస్వివి నాయుడు ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్నా ఈసారి టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. ఇవ్వకుంటే తన దారి తాను చూసుకుంటానని సన్నిహితులతో చెబుతున్నట్టు సమాచారం. మరోవైపు ఎమ్మెల్యే అనారోగ్యం కారణంగా నియోజకవర్గ పార్టీ వ్యవహారాల్లో ఆయన కుమారుడు యాక్టివ్ గా ఉంటున్నారు. సుధీర్ కు పార్టీ నాయకత్వం నుంచి టికెట్ భరోసా వచ్చినట్టు కూడా చెప్పుకుంటున్నారు. బొజ్జల హైదరాబాద్ లో కూర్చొని లోకల్ రాజకీయం నడిపితే వైసీపీ ఇన్ఛార్జ్ మధుసూదన్ రెడ్డి బెంగళూరు నుంచి నడుపుతున్నారన్న టాక్ ఉంది. స్థానిక సమస్యల మీద ఆయన గట్టిగా పోరాటం చేయటం లేదంటోంది విపక్ష కేడర్.